హాయ్ అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా! చాలా విశేషమైన రోజు. ఫస్ట్ ఇంట్లో ఇలా పూజ చేసేసుకొని స్వామివారికి దీపం పెట్టుకున్నాను. నా పూజ చాలా సింపుల్‌గా ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత ముమ్మిడివరంలోనే ఉన్న విష్ణాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను. ఈ టెంపుల్‌లో కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. దర్శనం తొందరగానే అయిపోయింది. తర్వాత పల్లిపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారు. పెద్ద లైన్ ఉంది. లైన్‌లో ఉన్న వారందరికీ ఇట్లా గోవిందనామాలతో ఒక పేపర్ ఇచ్చారు. గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళిపోయాము. మామూలు రోజుల్లో అయితే ఈ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము. కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా వెళ్తాం కదా! ఇక్కడైతే తిరుపతిలో ఉన్నట్టు 7 ద్వారాలు సెట్టింగ్ చేశారు. చాలా బాగుంది. ఈరోజు స్వామివారిని అయితే చాలా అందంగా అలంకరించారు. ఎంత బాగున్నారో అసలు. అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. చాలా బాగుంది. అలాగే గుడి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినా సరే ఇంకా చాలామంది అలా లైన్ పెరుగుతూనే ఉన్నారు అసలు. ఈ టెంపుల్లో ఇలా బయట ఐ లవ్ ముమ్మిడివరం అని ఉంది. నేనైతే వీడియో తీశాను బాగుంది కదా అని. తర్వాత బయట ఇట్లా జీళ్ళు గట్ట అమ్ముతుంటే నేను జీళ్ళు తీసుకున్నాను మా ఆడబడుచుకి ఇష్టమని. అంతే వీడియో. బాయ్ బాయ్.